ఎవరు రాలేదేంటి? వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటారు అనుకున్నాను. అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు. ఓపెన్ చేయండి. ఓకే సార్. సార్ సార్ ఏమైంది? వాయుపుత్రే మమ్మల్ని కొట్టాడు. వాయుపుత్ర అంటే ఇంకెవరో కాదు, ఆ మూర్తిగాడే. ఎవరు? మూర్త? త్వరగా విప్పండి రా. ఎక్కడికి పారిపోతున్నారా? ఎవరు ఎన్ని ఎదవ ప్రయత్నాలు చేసినా అయ్యగారు నేను చేయలేరురా. ఎందుకంటే వాయుపుత్ర ఉన్నాడు. వాళ్ళ ముందు ఆత్మహత్య తీశారండి. అయ్యగారు అయ్యగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. రండి. అయ్యగారు ఎక్స్ట్రా టికెట్. వీడెందుకు ఇక్కడ ఉన్నాడు? లేట్గా వచ్చుంటాడు అయ్యగారు. అందుకే ఓ మొట్టు ముట్టి చేతికి కట్టు కట్టేశాడు. లీడర్ గారికి అంతా చదువుకున్నాడుకి నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడు అయ్యారు. అలా పెంచేనండి. అయ్యగారు ఈయనంటే ఏది కుదురు కనిపించుకోడు. మన బామద్దులు కనపట్లేదే. వేరే బ్లాక్ లో మూట కట్టి పెట్టాడా? వాయుపుత్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు తమను చంపడానికి వచ్చిన వాళ్ళు ప్యానాలు గాలిలో ఊగిసలాడుతున్నాయని. సాయంకాలం మరి ఫోన్ చేస్తున్నాడండి. మెసేజ్ ఏమైనా చెప్పమంటే చెప్పేస్తానండి. అంజలి మీద తనకున్న ప్రేమ వల్లే ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పావాడు కదా? అవును. ఆడు అలాగే నాతో ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఆ మాట నిజమైతే అంజలిని ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విషయం వాయుపుత్రతో చెప్పు. రుద్రపతి మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే. మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే. నేను ఇక్కడే ఉన్నాను బావా. నన్నే ఎవరన్నా వచ్చి చూడాలి. మిమ్మల్ని కొట్టాడా? మరి భద్రేడి? నేను ఇక్కడున్నాను. శబాష్. నాకు ఈ వాయుపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇదొక్కటే. కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరినీ ఈవెన్ గా కొట్టేస్తాడు. ఇంతమంది ఉండి కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. వాడిని ఊరకొక్కరు కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొస్తాను. ఇన్స్పెక్టర్, వాడు పులి. వాడితో పెట్టుకున్నావనుకో నీకు చావు ఖాయం. నోరు మీద దులపాల వెధవా. పోలీసు వాడి దెబ్బంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి. హలో హంసరాజ్ గారు. ఏంట్రా? వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆడి పెళ్లి ఖర్చులో సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లమ్మడి. హలో. ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిచి మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. తప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట. వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నంగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య, ఓ స్టెప్ బ్యాక్. ఈ ఫోన్ కాల్ నీ సొంత కాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు. నేనే నీ గురువునని చెప్పాలా ఏంటి? ఓకేయా? కామెడీ చేస్తాడు. ఏంట్రా ఇక్కడేమన్నా బైస్కోప్ చూపిస్తున్నారా? కాసేపు పర్సనల్ గా మాట్లాడారు. మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్నానేటి. ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర ప్రసాద్ వాయుపుత్రుడు అంటే ఎవరో తెలీదు. అటువంటిప్పుడు వాయుపుత్రుడికి అంజలి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువు. ఆమనికే ఆమనివి నీవేలే. అయిపోయింది, పోరా త్వరగా రా. మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్నందుకు నేను దొంగల ముఠా నాయకుల్లో దొంగలా వెళ్లాల్సి వస్తుంది. వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది.
మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి. నీ బాసు గారా చేతికి తలకి వాడి కట్టు కట్టించరా అంటే ఆ కట్టేదో నువ్వే కట్టుకొచ్చావే. బోనస్ గా కానుక కూడానా? మెల్లగా మెల్లగా మెల్లగా. గుడ్ ఈవినింగ్ సార్. పోరా, పెద్ద పుడింగ్ లా మాట్లాడావు. అందుకే బాక్స్ బత్తలు కొట్టి పంపాడుగా. కానీ ఒక విషయం, తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకున్న మొదటి పేషెంట్ నువ్వేనయ్యా. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు, లేకపోతే వరండాలో పడుకోబెట్టేవాళ్ళు. నేను అప్పుడే చెప్పాను కదా, వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. అక్క, ఇది బాలగారు వస్తున్నారు. బాలాగారా? అవునక్క, వాయుపుత్ర. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మీరే వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రా బాబు, కూర్చో. కూర్చోండి. ఎలా ఉన్నావు శాలిని? మమ్మల్ని కాపాడేందుకు ఒకళ్ళు ఉండగా మాకేం దిగులు? ఇక మీద మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వర ప్రసాద్ గారి. ఇటువంటి మంచి మనసున్న ఆయనకి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అందువలే కదా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం దొరకడం అంత తేలికైన విషయమేం కాదు. సో వాడి చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను. అది మాత్రమే కాదు, శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా. సతీష్కి శాలినికే కాదు, మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా. మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. అదే అదే అమ్మ కోరిక. తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు. ఈ ఫ్యాక్టరీ చాలా రోజులుగా మూతపడి ఉంది. దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఇంకో బిజినెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. అంజలి తండ్రి చావుకి నాకు తిరువురు నాయుడికి మధ్య ఉన్న పగే కారణం. అందువల్ల నా ఆస్తిలో సగభాగం అంజలి పేరున రాయాలని నిర్ణయించుకున్నాను. అంజలిని మీరు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం మీదే. అది మాత్రమే కాదు, నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందులో మీకే అభ్యంతరం లేదుగా? అలా అంటారేంటండి, మీరు చెప్తే ఏ పనైనా చేస్తాను. ఏమంటే సైకిల్ అయితే నేను అసలే వాయుపుత్రం చూసి టెన్షన్ ఉంటే నువ్వు ఒకటి వెళ్ళా. నమస్కారం అయ్య గారు. ఏమయ్యా బాగున్నావా? ఏమయ్యా శిష్యుడు వచ్చినట్టు నీకు ఇప్పుడే తెలిసిందా? వస్తాడని తెలుసు, ఇంత తొందరగా వస్తాడని తెలియదండి. ఏరా అబ్బాయి, పెళ్ళి అనగానే వచ్చేసావా? ఏరా అబ్బాయా, ఎవరవయ్యా నువ్వు? శబాష్, నా రాజా, ఎంత మాట అనేసావురా. గురు కెమికల్ చేస్తాడు. గురు 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 తమలాటోల ముందు గురు శిష్య బంధం చూపించకూడదు అనుకుంటున్నాడు. గురు 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 అయ్యారా, గురు శిష్యుల మధ్య ఓ చిన్న డీలింగ్ ఉంది. ఇప్పుడే పంపించేస్తాను. పరబాయ్. ఏంటా ఇది? సరే ఎక్కడ పరవయ్యా చెప్తాను. పెద్దోళ్ళు పిలిచినప్పుడు సేదరించుకోకూడదు. బాబు నేనే అవసరాదిని, కావాలంటే మీ కాళ్ళు తీసుకుంటాను. నన్ను పట్టించేయకండి. ఆయాల ఫోన్లో మీరు బండబూతులు తిట్టారు. నేను ఒక్క మాట ఎదిరించి మాట్లాడానా? ఆ రోజు నేను చేసిన కనకార్యం వల్లే ఇవాళ అంజలికి మీకు పెళ్లి అవుతోంది. బ్రోకర్వా? బ్రోకరో లోపరో ఎలా కావాలంటే అలా పిలవండి. అందరి దగ్గర నేనే మీ గురువునని చెప్పుకుంటున్నాను. అది అలాగే మెయింటైన్ చేయండి బాబా. ఏంటండి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు, ఇతను గురు. సారీ గురు, నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, మీ పెళ్లి పెద్దవాళ్ళం మేం మాట్లాడి నిర్ణయించాలి. నేను రెడీ. నువ్వు పెద్ద మనిషివా? కాదు, మీతో కలిపితే అయిపోతారనుకున్నానండి. అర్థమైందండి. రండి, మిమ్మల్ని ఓ మాట అడగాలి. అడగండి. మీరు వాయుపుత్రగా చాలా అవతారాలు ఎత్తి
అంజలి శీలాన్ని మాత్రమే కాదు, నా ప్రాణాలు కూడా కాపాడారు. ఎలాగా? అది అది ఏమిటంటే పోన్లేండి, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. బండి కూర్చోండి, మాట్లాడుకుంటాం. గురు 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 వీడికి ఏమైనా మెంటలెక్కిందా? యారా జడల బర్రి మూర్తే వాయుపుత్రన్నావు, ఈడెవడరా మధ్యలో సుటారంగాడు? అయ్యో, నేను ఇప్పుడు అదే చెప్తున్నా. మూర్తే వాయుపుత్ర, వీడు వాడి ఫ్రెండ్ బాల. వీడెందుకు వాయుపుత్రలో నటిస్తున్నాడో అర్థం కావట్లేదే. అన్నయ్య, ఈశ్వర ప్రసాద్ ఈ బాల అనే వాయుపుత్రుని నమ్మేశాడు. బాలాయుడు వాడు ఈశ్వర ప్రసాద్ కారులో వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అది అర్థం కావట్లేదు. అదొక్కటే కాదు, ఈ ఊరంతా బాలాయే వాయుపుత్రాన్ని నమ్ముతోంది. వాడితో మాట్లాడాలి. చచ్చింది గొర్రె. నువ్వు పంచర్ చేసి ఆసుపత్రిలో పడుకోబెట్టావే, వాడొక పోలీస్ ఆఫీసర్. పోలీసులు మఫ్టీలో నీకోసం ఊరంతా గాలిస్తున్నారు. అందువల్ల తొందరపడకు. ఎలాగూ బాలా నీకోసం వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు మూర్తినిగా వెతుకుతున్నావు. వాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. వాడు బయటకు వచ్చాడంటే ఒకటి ఈశ్వర ప్రసాద్ లేదా నాయుడు, ఇద్దరూ కాకపోతే పోలీసులు. ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం. వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు జాక్పాట్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒకని లేపేయాలి. పార్టీ ఎవరో కాదు, నువ్వే. పార్టీ నువ్వని నాకు తెలియదు, నువ్వు నాకు తెలుసని నన్ను పంపించిన వాడికి తెలియదు. ఎవరు నేను పంపించింది? తిరువూరు నాయుడు అంటారు. వాళ్ళెందుకు నన్ను చంపాలి? వెదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళు అతనికి శత్రువులే. మాట్లాడకుండా నాయుడుతో చేతులు కలుపు. ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచే వాళ్ళతో ఉండు. నువ్వు రాజాలా బతకడానికి నేను గ్యారెంటీ. ఈశ్వర ప్రసాద్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీలా డమ్మీ పీస్ అయిపోతావు. అర్థం కాలా? ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు. ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని. మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకొని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం. ఊరికే కాదయ్యా, పార్ట్నర్షిప్ లోనే. ఈ తిరువూరు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు. 50-50.